మన ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీడియా అట్లాగే ప్రెస్ మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ ఆగస్టు 4వ తారీఖు రోజు ముందు 30 సంవత్సరాల కళ నెరవేరుతుందనేటువంటి మాదిగ ఉపకులాల సంతోషాన్ని వాడవాడల మండల జిల్లా పరిధిలో ఉన్నటువంటి మాదిగలు ఉపకులాలంతా వారు పండుగలు చేసుకున్నటువంటి ఆ ఉత్సవాలలో నిప్పులు చల్లినట్టుగా చేసినటువంటి మా పద్మశ్రీ గౌరవ మందకృష్ణన్న ఒక నియంత పోకడలకు నిదర్శనంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పిన విధంగా మాదిగలకి ఎస్సీ వర్గీకరణ నేను ఖచ్చితంగా కట్టుబడునని చెప్పి ఆ కట్టుబడినటువంటి మాటనే నెరవేర్చేటువంటి విధానాలకు వారు ముందుకొచ్చి పనిచేస్తున్నప్పుడు దాంట్లో కీలకంగా గౌరవ పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మాదిగ అనుబంధ కులాల విధానాలను ఏ కులాల మట్టి ఇంప్రూవ్ అయి ఉన్నాయి, డెక్కలు ఎక్కడ ఉంది, సింధు ఎక్కడ ఉంది, మాస్టి ఎక్కడ ఉంది, మాలలు ఎక్కడ ఉన్నారని చెప్పి ఒక 2-3 నెలలుగా డ్రాఫ్ట్ రెడీ చేసి ఆ డ్రాఫ్ట్ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అయితే ఉందో దానికి మిక్సింగ్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు సమీర్ అఖ్తర్తో పాటు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఒక క్యాబినెట్ గా వాళ్ళందరూ కూర్చొని ఎవరెవరు కులాలు ఏ రకంగా డెవలప్ అయ్యాయి, ఆ డెవలప్ అయినటువంటి కులాలను ఎక్కడ పెట్టాలి, డెవలప్ కాలని కులాలు ఎక్కడ పెట్టాలని చెప్పి ఒక నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఏలో దాదాపైన 15 కులాలు, మరి దాంట్లో ప్రధానంగా బీలకెళ్ళి తీసుకొచ్చినటువంటి కులం బుడగజంగ కులం. బీలో గతంలో మాదిగలతో ఉన్నటువంటి కులం, మరి ఆ మాదిగలకి వెళ్ళి వచ్చినటువంటి కులమే ఏలకు బుడగజంగాల కులం. నాకు అర్థం కాని విషయం ఒకటి కృష్ణమాది గారికి అప్పీల్ చేస్తా ఉన్నాం. మీ ఎమ్మటున్నటువంటి బుడగజంగాల కులాన్ని ఏలకు తీసుకొచ్చి ఏలో వాళ్లకు ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు నీకేమన్నా ప్రాబ్లమా? ఇక్కడ బుడగజంగాలకు సంబంధించిన విషయాలలో వచ్చినప్పుడు వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తున్నవే. అత్యంత వెనుకబడినటువంటి కులం, సమాజానికి దూరంగా ఉన్నటువంటి కులం, సంచార జీవితం గడుపుతున్నటువంటి కులం బుడగజంగానికి ఫస్ట్ ప్రయారిటీ చేసి ఏలో పెడితే ఆ ఏలో ఉండొద్దు బీలో ఉండని చెప్పేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే ఆ కులాలన్నీ ఒక ప్రధానంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా బుడగజంగాల కులం 131 చిల్లర ఉంటే మిగతా అక్కడ 1000-2000 కులాల మధ్యనే మొత్తం కలిపేసి 1% రావాలంటే 3 లక్షల చిల్లర ఉండాలి. 3 లక్షలు లేకున్నా కానీ ఈ కులాలు అత్యంతంగా వెనకబడ్డాయని చెప్పి ఒక 1% ఏలో పెట్టేసి బీలో 18 కులాలను పెట్టడం జరిగింది. బీలో 18 కులాలు, ఏ కులాలను ఎక్కడ కూడా మార్చకుండా దాంట్లో ఒక 4 కులాలను 5 కులాలను తీసుకొచ్చేసి అక్కడ పెట్టడం జరిగింది. కానీ హైయెస్ట్ కులము మన మాదిగ కులమే దాదాపైన 32 లక్షల చిల్లర మంది ఉంది. 32 లక్షల మంది జనాభా కలిగినటువంటి మరి మాదిగలు ఉన్నారు. ప్రధానంగా 9% అంటే మాదిగలే అత్యధికంగా ఆ రిజర్వేషన్ పాలన అనుభవించే పరిస్థితి తీసుకుంటా ఉన్నారు. అట్లాగే సిలో 26 కులాలను పెట్టడం జరిగింది. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారికి అర్థమై మాట్లాడుతుంటా అర్థం కాక మాట్లాడుతుంటా మాకు అర్థం కావట్లేదు. కృష్ణ మాదిగ గారు ఎవరో ఉన్నారు, నిన్న మొన్న ప్రెస్ మీట్ లో మండమాలు ఉన్నారు, అట్లాగే నేత కాని వాళ్ళు ఉన్నారు, అట్లాగే అసలు సమాజంలో 30 సంవత్సరాల నుంచి నేత కాని వాళ్ళు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించినటువంటి వ్యక్తులు మీ పక్కన ఉండి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు చేదోడు వాదోడు ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో వర్గీకరణ సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే
దామోదరాన్ని ఇంటికి వెళ్ళి దామోదరాన్ని ఇంట్లో కూర్చోబెట్టి పెద్ద నువ్వు ఉండబట్టిగానే ఈ యొక్క కార్యక్రమం ఈ ఎస్సీ వర్గీకరణ దీన్ని మొత్తం ఫలాలను ఏ రకంగా మనం డిక్టేట్ చేస్తే అది ఎట్లా ఎవరెవరికి ఏ రకంగా అందాలని అని చెప్పినటువంటి నువ్వు ఆయన సలహాలు తీసుకొని నీ సలహాలు ఆయనకి ఇచ్చి మీరు ఇద్దరు కలిసి సీఎం దగ్గర పోయినటువంటి పరిస్థితి. మరి నేను నన్ను ఎట్లా పోయినావు సీఎం దగ్గరికి దామోదరు రాయనరసింహ లేకుంటే నువ్వు ఎట్లా పోతావు? దామోదరు రాయనరసింహ లేకుండా సీఎం దగ్గరికి నువ్వు ఎట్లా పోతావు? సీఎంకు నీకున్నటువంటి లోపాయకర ఒప్పందాన్ని కూడా బహిర్గతం చేయాలి. సీఎం గారికి నీకున్నటువంటి లోపాయకరం ఏంటి? ఒక మంత్రిగా సీఎం గారు కూడా రమ్మనవలసిన అవసరం లేదా? అసలు ఎస్సీ వర్గీకరణ మొత్తం దీన్ని జాబితాను మా వర్గాల ప్రతినిధే కదా దామోదర్ గారు. మా దామోదర్ గారిని లేకుండా నువ్వు ఎట్లా సీఎం గారు కలుస్తావు? సీఎం గారు కూడా నీకు అట్లా అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తాడు? చాలా తప్పు చేస్తా ఉన్నారు, కనిపించేస్తా ఉన్నారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచోడేంటి, నీకు ముఖ్యమంత్రి మంచోడేంటి? 24 hours ఈ కులాలకు, ఈ వెనుకబడ్డ కులాలకు, అత్యంతంగా వెనుకబడ్డ కులాలతో పాటు మాదిగ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అందరికి కూడా ఒక నెల రోజులనే ఒక 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక తపనతో 6 నెలలుగా కష్టపడ్డటువంటి వ్యక్తి ఏమో నీకు శత్రువు అయ్యింది. ఎట్లా శత్రువు అవుతుంది? మాదిగ కాదా? మాదిగ అనేటువంటి ముద్రనే కదా, మాదిగ అనేటువంటి పదాలతోనే కదా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళింది, ఎన్నోసార్లు కూకొని మాట్లాడింది. నీకు ఈ 4-5 రోజులనే నువ్వు అనుకున్నటువంటి 1,00,000 డబ్బులు ఎవరు ఆపాడు? 1,00,000 డబ్బుల ప్రోగ్రామ్ ని ఎవరు ఆపాడు? నువ్వు అబద్ధం ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నావు? మేము కదా మందకృష్ణతో కలిసి నేను కూడా 5 తారీఖు నాడు కలిసిన కదా, 5 తారీఖు నాడు ఖచ్చితంగా 1,00,000 డబ్బుల ప్రోగ్రామ్ పెట్టాలి, వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి. అక్కడ ఉన్నటువంటి బీజేపీలను, టీఆర్ఎస్ లను, కాంగ్రెస్ లను ఎవరైనా విలువ మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ ఆయోద్దని చెప్పి నేను కదా నీతో ఇంట్లో మాట్లాడింది. ఖచ్చితంగా జరపాలని చెప్పిన కదా. అంటే అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే పరిస్థితి తీసుకొస్తారా మీరు? అన్నం పెట్టినటువంటి ఇవాళ 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఎంతో మంది అమరులైనటువంటి, ఎంతో మంది జైలు పోయినటువంటి బిడ్డల బలిదానాలే కదా. దాన్ని కూడా నువ్వు జీర్ణించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్వాన్స్ అయింది, దామోదర్ అన్న అడ్వాన్స్ అయిండు, మన పేర్లు ఎక్కడ ఖరాబ్ అయిపోతాయి అన్నట్టుగా నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? 7 తారీఖు నాడు హైదరాబాద్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి, దామోదరాన్ని పిలిచి, కిషన్ రెడ్డిని పిలిచి, కేసీఆర్ పిలిచి, నేను ఎవరైనా బహిరంగ సభ 1,00,000 డబ్బులు 1,000 గొంతులతో మాటలు డబ్బులు కొట్టంగా ఎవరన్నా వద్దన్నాడా? ఇవాళ నువ్వు పనిచేసినటువంటి వాళ్ళని విమర్శిస్తా ఉన్నావు. అసలు నీ విధానాలు ఏంది? నీ ఆలోచన ఏంది? ఇంకెన్ని సంవత్సరాలు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పేరు మీద ఇంకెంత మందిని బలిదానం చేసుకున్నాం? ఎంతమందిని ఇంకా ఈ రకంగా ఒత్తిళ్లు తీసుకొచ్చేసి మనం ఇంకా భయభ్రాంతులకు గురి చేద్దాం. మాదిగ సమాజం ఈ మచ్చ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అది మాదిగలంతా ఇక్కడ ఈ రకంగా ఆ రకంగా భయపెట్టించేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నాం? ఎవరు ఇక్కడ మిస్టేక్ చేశారు? ఎవరు మిస్టేక్ చేశారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మనమే మాట్లాడుకుందాం. మందకృష్ణ మేడి పాపన్నగా నేను చెప్తా ఉన్నా, మన ఇద్దరమే మాట్లాడుకుందాం రా. ఎవరిక్కడ మోసం చేశారు? ఇలా నేత కాని వాడిని పక్కన ఎట్లా ఉంటాడు? ఒక బీజేపీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి నీ పక్కన ఉండేసి నీ ప్రెస్ మీట్లలో ఎందుకు మీ మాదిగ మేధావులు రాలేకపోతా ఉన్నారు? ఏమంటే మాదిగ మేధావులతో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోతా ఉన్నావు? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో పాటు నువ్వు డిస్కస్ ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? ఏ కులాలు ఎక్కడెక్కడ నష్టపోయినాయో మాకెందుకు చెప్పలేకపోతా ఉన్నావు? అదే దామోదర్ దగ్గరికి నువ్వు ఎందుకు పోలేకపోతా ఉన్నావు? దూరంగా ఉండి ఎందుకు ఆ బండాలు వేస్తా ఉన్నావు? అభద్రతో నువ్వు ఎందుకు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు? నీకెందుకు ఇంత భయం? 1,00,000 డబ్బుల ప్రోగ్రామ్ ఆపిండంట. 1,00,000 డబ్బుల ప్రోగ్రామ్ పెట్టాను మేం కదా చెప్పింది. కృతజ్ఞత సభ పెడదామని మేం కదా చెప్పింది. అన్ని అబద్ధపు ప్రచారాలు దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి మనం చేస్తా ఉన్నాం. ఇకపోతే డప్పు చెప్పులు, మా పవిత్రత, మా డప్పు చెప్పు, మా మాదిగలకి ఓ పెద్ద చెప్పుకుంటూ వస్తా ఉన్నావు. అన్నగారికి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, డప్పు చెప్పు వృత్తులన్నీ కూలిపోతున్నాయని చెప్పి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో గగ్గోలు పెట్టేసి నిజాం కాలేజీలో 1000 మందిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టినాం కదా. ఏ రోజు కూడా డప్పు వినా చెప్పు వినా నువ్వు మాట్లాడలేదే? డప్పు చెప్పు పింఛన్లు ఇవ్వాలని చెప్పి అనేక కులాలకు వృత్తులకు నువ్వు పింఛన్లు ఇస్తున్నారు కదా. ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడకపోయావు? నువ్వు మాట్లాడకుండా ఈ రోజు నీకు డప్పు గుర్తుకొచ్చిందా? ఈ రోజు నీకు చెప్పులు గుర్తుకొస్తున్నాయా? మాదిగలంతా కూర్చొని ఊకుంటా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటావా? నీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పేసి ఈ రకంగా మా మాదిగలలో లేనిపోని అబ్బాయిలు తీసుకొస్తా ఉంటావా? దయచేసి చెప్తా ఉన్నా, నీకు ఉందాతనం కాదు, నువ్వు మాట్లాడవలసిన అవసరం కానే కాదు. దామన్నను తీసేయవలసిన అవసరం నీకేమి? ఏ మాదిగ సమాజం కోరుతుంది దామన్నను తీసేయాలని?
మాదిగ సమాజం మొత్తం కూడా మాదిగ ఉపకులాలన్నీ కూడా దామోదరం ఎంతో ఉన్నాయి. రామన్న పక్కన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, ఎవరు నిన్ను అంటున్నావు. కొంతమందిని అక్కడ ఆయన పక్కన పెట్టుకుని నువ్వు కొంతమంది పెట్టుకున్నావు అన్నా, నువ్వే కొంతమందిని పెట్టుకున్నావు. నీకు సంబంధం లేదే, మాదిగలు కాదే. నీ పక్కన ఉన్నోడు ఎవరు కూడా అసలు 30 ఏళ్ళ సంగతి పోరాడినటువంటి ఎత్తులో ఎవడో చూపెట్టాడు నీతో నీ ఇప్పుడు వర్గీకరణ సుప్రీంకోర్టు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినాక నీ ఎమ్మటి వాడు అసలైనటువంటి మాదిగడు ఎవరు చూపెట్టి ఒకసారి ఈ 10 ప్రెస్ మీట్లు చూసినా కదా నేను. ఎందుకు మీ పరువు తీసుకుంటావు? మీ గౌరవాన్ని 1,00,000 రెట్లు కాపాడాలనేటువంటి తపనతో ఉన్నాం మేము. కానీ నువ్వే నీ అంత నువ్వే నీ గౌరవాన్ని పాడు చేసుకుంటావు, నీ గౌరవాన్ని పాడు చేసుకుంటా ఉన్నావు. మా ఈ రాష్ట్రంలో ప్రధానంగా నీకు పద్మశ్రీ వచ్చిందని, ఎస్సీ వర్గీకరణ వచ్చిందని లక్షల మందిని గంతులేసి ఆటలాడి అనేక రకాలుగా మేమంతా ఉత్సవం చేసుకుందాం అనుకుంటే ఆ ఉత్సవంలో నీళ్లు తల్లి లేనిపోని అపోలు తీసుకొచ్చేసి అసలు కారకులు ఎవరనేది ఆలోచించకుండానే, అసలు అందులో జరిగినటువంటి పొరపాట్లేందని మీరు ఆలోచించకుండానే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మీకు ఇది తగదు, నీ స్థాయి కాదు. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, మీకు అప్లై చేస్తున్నాం, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా నుంచి మీ తప్పులుగా చెప్తా ఉన్నాం. మమ్మల్ని మన కులాలను రెచ్చగొట్టే విధంగా నువ్వు ఎక్కడ కూడా మాట్లాడొద్దు. మాట్లాడితే దయచేసి మరొకసారి ఈ రకంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పు చేసిందని, దామోదరం ఏం తప్పు చేసిందని అంటే మనం అనుకున్నటువంటి రిజర్వేషన్లు ఏబీసీలు ఇచ్చేయడంతో పాటు ఏబీసీలు ఇచ్చేసి ప్రతిదీ కూడా డిక్టేట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసేసి వీళ్ళందరూ ఇగో ఈ కులాల వాళ్ళు ఈ రకంగా ఉన్నారు, ఈ కులాల వాళ్ళు ఈ రకంగా ఉన్నారు, ఒక డేటా తయారు చేసి ఆ డేటాను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అఖ్తర్ గారికి వీళ్ళందరికీ అందించినందుక, లేక 4 తారీఖు నాడు 7 తారీఖు నాడు నీ 1,00,000 డబ్బుల ప్రోగ్రాము ఇక్కడ 4 తారీఖే ప్రోగ్రామ్ చేసినందుక, 4 తారీఖే ఎస్సీ వర్గీకరణ చేసినందుక మీరు ఇలా లేనిపోని ఆరోపణలు పెట్టి అసలు మీరు సీఎం దగ్గరికి పోయి సీఎం దగ్గర కూడా చాలా అవసరం లేని విషయాలు తీసుకొచ్చి ఒక వాదన తీసుకొచ్చి దాన్ని మళ్ళీ కమిషన్ రిపోర్ట్ ను వెనకకు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వమే త్వరగా ఈ 15-20 రోజుల అసెంబ్లీలో చట్టం చేసేసి 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ తప్పన ఉంటే నువ్వు అసలు ఆ ఎస్సీ వర్గీకరణలో అది ఏబీసీలుగా చేసిన దాంట్లో అవకతవకలు అని చెప్పి లేనిపోని కనిపించేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాని కమిషన్ మళ్ళీ 1 నెల రోజులు పొడిగించడం అంటే మన బిడ్డలకు ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత నష్టం జరుగుతుంది, ఎంతమంది బాధపడతా ఉన్నారు. నీతో అనట్లేదేమో మొత్తం తెలంగాణ యావత్తు మాదిగ బిడ్డలు, మాదిగ ఉపకులాల బిడ్డలు అన్న మీరన్నా చెప్పండి మందకృష్ణకి, అన్న మీరన్నా చెప్పండి మందకృష్ణకి, అన్న మీరన్నా చెప్పండి మందకృష్ణకి చెప్తా ఉన్నారు. మేము ఎక్కడ ఉండాలనో మేమేం మాకే అర్థం కాని పరిస్థితి. మందకృష్ణ అన్న నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి, దయచేసి చెప్తా ఉన్నాం. ఇక ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు రేపు వెళ్ళిండో దామన్న ఇంటికి రా, దామన్న ఇంటికి వచ్చినటువంటి ఆ పరిస్థితులను మీరు మాట్లాడండి, కలిసి కూకోండి. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ఏం జరిగిందో కూకొని మాట్లాడండి. అంటే నువ్వు ఒక సీఎం దగ్గర పోనీకి నీకు అవకాశాలు ఉంటాయి, ఒక ఉత్తమ కుమార్ ఇంటికి పోనీకి అవకాశాలు ఉంటాయి. మన మాదిగ కులస్తులైనటువంటి ఇంటికి రావడానికి నీకేం అంత అబ్జెక్షన్? నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే మొత్తం దామన్న ఇంట్లోనే 10 రోజులు కూకున్నావు కదా, దామన్న తోనే కదా నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయింది. మమ్మల్ని కూడా వద్దని చెప్పినావు కదా, నువ్వే మా కుల పెద్దగా పోనీ అనుకుని మేము కూడా ఊపుకున్నాం కదా, నీ సజెషన్ సలహాలు కూడా ఇచ్చినావు కదా. ఇప్పుడు ఎట్లా నీకు శత్రువు అయ్యండి దామోదర్ గారు? వాళ్ళ ఇక పర్సనల్ గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అట్లా ఈ రకంగా ఒక మంత్రిగా ఆ మంత్రి గారితో నువ్వు తిరిగి ముఖ్యమంత్రి దగ్గర పోయి అన్ని విషయాలు మాట్లాడినటువంటి కృష్ణమాది కన్నా ఈ రోజు ఎట్లా నీకు ఆ మోసం చేసిండు, ఈ రోజు ఎట్లా మంత్రి పదవి వద్దని నువ్వు ఎట్లా చెప్తున్నావు? మాది వాళ్ళకి కావాలని చెప్పు, ఇంకో మంత్రి కావాలని చెప్పు, మేము కూడా సంతోషపడతాం, మేము కూడా ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తా ఉన్నాం. అవును ఇంకో మంత్రి పదవి ఇవ్వండి, కానీ దామన్నని తీసేయాలి. మాదిగల ద్రోహి ఆయన, మాదిగనే కాదు. మాట్లాడుకుంటే పోతే ఎవరు ఏందనేది అసలు సిసలైన మాదిగల మేము బయటకు వచ్చి మాట్లాడవలసి వస్తుంది. దయచేసి చెప్తున్నాం, ఇంకొకసారి ఇట్లాంటి వాదన తీసుకురాకుండా మాకు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. దామన్న దగ్గరికి వచ్చి కూకోండి. నీకు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ దామన్ననే ముఖ్యము, ఇది గుర్తించడము. ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ దామన్న ముఖ్యం. మనకు కొట్లాడ పెట్టుకుని మనం ఎవరినో ప్రేమిస్తే వాళ్ళేదో శబాస్ అని నీ మీద భుజం మీద చేస్తారేమో, కానీ చివరి వరకు
బతికిన రోజులు మన బిడ్డల కోసం, మన బిడ్డల ఆశయాల కోసం, మన బిడ్డల చదువుల కోసం, మన బిడ్డల ఎదుగుదల కోసం, మన బిడ్డల సంక్షేమం కోసం మాట్లాడుతాడు దామన్న, మందకృష్ణ, మేడిపాపన్న. మనం అనుకొని గుర్తించుకో. ఫస్ట్ నీ పక్కన ఊకున్నాడు, నీ పక్కన నిలబడ్డాడు ఏ వెంకటేష్ రాడు, ఏ నేతకారుడు రాడు, ఏ మన్యపూడు రాడు, ఎవడు రాడు. నీ బిడ్డలంగా మేము ఉన్నాం. సజెషన్ చేయి, సలహాలి. ఇక్కడ జరిగిందో పొరపాట్లు ఏం లేవు. ఒక ముఖ్యమంత్రితోని 7 తారీఖు నాడు మీటింగ్ పెట్టి అదే ముఖ్యమంత్రి వేదిక పైన చెప్పు కదా, లక్షల మంది ముంగట్నే కృష్ణ మీరు ఏం సజెషన్ చేస్తారో చేస్తా చెప్పు కదా. దానికి ఒక 2 రోజులు ఆగి 3 రోజులు ఆగి మోసం చేసిరాని, అగం చేసిరాని, ఇంత అవసరమైన విషయాలన్నింటిని కూడా మీరు కాంప్లికేట్ చేస్తా ఉన్నారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మాదిగ జాతిని ఇంకా నాశనం చేసే పద్ధతి తీసుకురాకండి. మరీ 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 మీకు మీ యొక్క అనుభవాలు, మీకున్నటువంటి ఏదైతే ఆ అనుభవాన్ని ఆలోచించే విధంగా తీసుకురావాలి తప్ప ఒక వ్యక్తుల మీద బురద జల్లేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసేసి ఆయన వెనక ఎవరు లేరు, నా వెనకనే అందరూ ఉండు అని అంటున్నావు. మాదిగోలుగా కలిసరేమో, ఎవరి రాజకీయ పార్టీ ఏజెండా మనకు ఉందాడు. మాదిగోలుగా కలిసరేమో. ఇలా నేను కూడా 1,00,000 డబ్బులలో నేను కూడా ఒక 5,000 డబ్బులు కొన్నా. నువ్వు చెప్పినందుకు ఆ మాదిగ జాతి అంతా ఒక దగ్గర సమూహంగా కలుస్తుంది కనుక మేము కూడా కలిసి పోరాటంలో నీతో పాటు మేము వచ్చినాం. కానీ వచ్చిన ఫలాలను రాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుందామంటే నీ ఎమ్మటి మేము ఉండాలంటే భయపడతా ఉన్నాం. నీ ఎమ్మటి మేము ఉండాలంటే భయపడతా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. త్వరగా చట్టం చేపించే దాంట్లో అందరం కలుసాం. దామన్న సలహాలు సూచనలు తీసుకున్నాం. దామన్న దగ్గరికి 2-3 రోజులలో వచ్చేసి మీ జరిగినటువంటి విధానాల పైన మీరు చర్చ పెట్టండి. మీరు మాట్లాడుకోవడానికి మంచి ఆలోచన తీసుకురండి. ఎవరు శత్రువులు కాదు, ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చేసి ఎలుగబెడతారని కాదు. మనమే మన కుటుంబాల మధ్యలో జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీకైనా మాకైనా అందరికీ ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడ వర్గీకరణ కూడా లేట్ చేయకుండా సెమీ విరక్తంగా పొడిగించినా సరే తొందరగా లేట్ చేయకుండా వర్గీకరణను చట్టం చేసేసి అతి తొందరలో అన్ని గ్రూపులలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఫిలప్ చేసేసి మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, అట్లాగే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల ఉమ్మడి జిల్లాల పేరు మీద మరి ఫస్ట్ 1-2 తారీఖు నుంచి వెళ్ళి మొత్తం ఒక యాత్ర టైపు ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో అన్ని మరి 25 తారీఖు నాడు కొన్ని విషయాలు మాట్లాడుకొని కార్యక్రమం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మాకు ఏ రాజకీయ పార్టీ మాకు సభ్యత్వం లేదు, ఏ రాజకీయ పార్టీ మాకు మిత్రులు కాదు, శత్రువులు కాదు. దయచేసి చెప్తా ఉన్నాం. ఏ కాంగ్రెస్ కాదు, మాది బీజేపీ కాదు, ఇంకెవరు కాదు. ఎవడన్నా ఇంకా మూర్ఖులకు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు ఇబ్బందులలో పడతారు. నాకు ఏ పార్టీ సంబంధాలు లేవు. ఇక్కడ ఊకున్న వాళ్ళకి ఏ సభ్యత్వం లేదు. మేడు బాబాయ్ కానీ, ఇటుకరాజు కానీ, ఇక్కడ తూర్పాటి హనుమంత్ కానీ, ఇక్కడ చాలా మంది మీరు వీళ్ళందరూ కూడా ఎవరికి ఏ సభ్యత్వాలు లేవు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మాదిగలకు కల్పించి సంక్షేమ పథకాల పట్ల ఆర్థిక పరంగా ముందుకు తీసుకుపోయి పదవుల కాడ వాళ్ళని ముంగడ పెడితే పార్టీలను కొనియాడతాం. అంతే తప్ప మేము పార్టీ సభ్యత్వాలు ఉన్న వ్యక్తులం కాదు. ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. మాకు ఒక దామోదర్ అన్న ఆ కుల వర్గాలకు సంబంధించినటువంటి ఒక మంత్రిగా ఆయన అగౌరవపరిస్తే మేము ఊపం. దయచేసి దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై పూర్.